तेलंगाना देखिए न्यूज़ में आप तमाम का खैर मुकदमे बढ़ते हैं खबर की जानिब। जोमेटो डिलीवरी बॉय की हैसियत से लोगों को धोखा देकर एक शख्स कर रहा था गांजा सेलिंग का काम। बताया गया कि इस सिलसिले में एक सप्लायर और गांजा बेचने वाले दोनों को किया गया गिरफ्तार। एक का नाम आदर्श कुमार बताया गया तो दूसरे का नाम आदर्श सिंह बताया गया। ये लोग सस्ते दाम में बेंगलोर से गांजा लाकर हैदराबाद में 7,000 रुपये की भारी रकम के एवज बेच रहे थे, जो कि ख़ास तौर पर स्टूडेंट्स को टारगेट किया जा रहा था। आखिरकार पुलिस ने दरदबोजा। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना डेक्कन न्यूज़। मारम पवन कुमार अलियास मंचा पवन 31 ఏళ్ళు అండ్ రెసిడెంట్ ఆఫ్ కొండాపూర్. అలాగే ఆదర్శ్ కుమార్ సింగ్ జొమాటో డెలివరీ బాయ్. వీడిద్దరిని మన ఏరియాలో డ్రగ్స్ అమ్ముతుంటే మన ఎస్ఓటీ టీం అలాగే లా అండ్ ఆర్డర్ టీం కలిసి పట్టుకున్నారు. వాళ్ళ తరపు నుంచి మనం 21.788 గ్రామ్స్ MDMA అలాగే 874.316 గ్రామ్స్ ఆఫ్ గాంజా, 3 మొబైల్స్ అండ్ 2 డిజిటల్ వేయింగ్ మెషిన్స్ ఇవన్నీ కూడా మనం స్వాధీనం చేసుకున్నాం. సో వర్త్ ఆఫ్ 8 lakh రూపీస్. అండ్ వీళ్ళందరూ కూడా ఈ ఏరియాలో ఉన్న యూత్స్ని టార్గెట్ చేసి వాళ్ళకి ఎస్పెషల్లీ కాలేజ్ పిల్లల్ని అందరినీ టార్గెట్ చేసి వాళ్ళకి అమ్మడం మొదలుపెట్టారు. వీళ్ళు తీసుకోవడం కూడా బెంగళూరు నుంచి MDMA అలాగే గాంజా వచ్చేసి AOB బార్డర్ ఏముంది అక్కడ ఇక్కడి నుంచి వస్తున్నాయి. అక్కడ వాళ్ళు 1000 రూపీస్ పర్ కేజీ గాంజా తీసుకొని అలాగే 3000 రూపీస్ MDMA ఇక్కడికి వచ్చేసి 7,000 తర్వాత 10,000 వరకు అమ్ముతున్నారు. వీళ్ళు ఎవరి నుంచి తీసుకున్నారని ఇన్ఫర్మేషన్స్ కూడా మనకు వచ్చినాయి. ఆ టీం ఆల్రెడీ అక్కడికి వెళ్ళి సో వాడిని కూడా తొందరగానే పట్టుకుంటాము. సో ఇట్లా మాదక పదార్థాలు ఆ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ అని ఏం చెప్తాము, వీళ్ళకి మన యూత్ అలవాటు పడి ఇంతకుముందు అయిన కేసులు కూడా ఈ పబ్స్లలో వచ్చే యూత్స్ని కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది. సో అందరి యూత్స్కి మన పోలీస్ తరఫు నుంచి రిక్వెస్ట్ ఏదంటే ఇలాంటిది ఏది చేయకుండా ఎవరైనా అట్లా అప్రోచ్ అయితే ఇమీడియట్గా వచ్చేసి పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. వాళ్ళు ఇన్ఫర్మేషన్ని వాళ్ళ ఐడెంటిటీని సీక్రెట్గా ఉంచి విల్ క్యాచ్ ది అఫెండర్స్. అలాగే ఆల్రెడీ అలవాటు ఉంటే కూడా వాళ్ళు కూడా అప్రోచ్ కావచ్చు విత్ అనానిమిటీ, వాళ్ళ ఐడెంటిటీ బయటపడకుండా వాళ్ళని కూడా రీహాబిలిటేట్ చేస్తాం. ఇలాంటి ఒకటి ఆపర్చునిటీ ఇంకా ఉంది కాబట్టి సో అందరూ కూడా కలిసి పని చేస్తే కెన్ మేక్ ఏ డ్రగ్ ఫ్రీ సొసైటీ. సో ఈ పని చేసిన మా ఇన్స్పెక్టర్ SOT మాదాపూర్ జోన్ అండ్ హిస్ టీమ్, అలాగే అండర్ ది సూపర్విజన్ ఆఫ్ DCP మాదాపూర్ జోన్, DCP ఆఫ్ SOT సైబరాబాద్ మాదాపూర్ జోన్, అండర్ ది ఓవరాల్ సూపర్విజన్ ఆఫ్ సిపి సార్ అందరినీ కూడా అభినందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.